నా వీడియో చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్తే రేపు మీరు కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసుకుంటారు కదా, మీకు కూడా చిప్ మిస్ అయిపోతుంది చెప్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ఎలా ఉంది అంటే నా ఎగ్జైట్మెంట్ వస్తే మీకే అర్థం అవ్వాలా. అసలు సెకండ్ థాటే లేదు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇస్ అ గ్రేట్ మూవీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మూవీ. కామెడీ ఎక్కడికక్కడ కామెడీ, ఎక్కడికక్కడ ఎమోషన్, ఎక్కడికక్కడ ఫన్. ఓవరాల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ. మీకు పగలబడి నవ్వే సీన్స్ ఏవి ఉండవు కానీ హ్యాపీగా కుర్చీలో కూర్చొని హ్యాపీగా స్మైల్ చేసే సీన్స్ త్రూ అవుట్ ద మూవీ ఉంటాయి. వీళ్ళు పెట్టుకున్న ఇంత చిన్న తిన్ స్టోరీ లైన్కి ఇంత బ్యూటిఫుల్ ఎగ్జిక్యూషన్, ఇంత బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే ఎట్లా కుదిరిందో కానీ డెబ్యూటెంట్ డైరెక్టర్లే కనిపించలేదు. అసలు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కాగా ఎక్కడ దాకా ఎక్కడ షార్ట్స్ ఉండాలి, ఎక్కడ ఎమోషన్ బండాలి, ఎక్కడ కామెడీ బండాలి, ఎక్కడ ఒక సైలెన్స్ ఉండాలి, ఇవన్నీ ప్రాపర్గా వర్క్ అయిన మూవీ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా అంటే చాలా తిన్ స్టోరీ. వెరీ సింపుల్. ఒక కపుల్ వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, దానికోసం ఒక ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేస్తారు. ఆ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అయిన తర్వాత చిప్ ఆ మెమరీ కార్డ్ ఎత్తుందో అది మిస్ అయిపోతుంది, ఎక్కడో పడిపోతుంది. దాన్ని వెతకడం, దానికోసం వీళ్ళు చేసే తిప్పలు, పడే కష్టాలు, ఇవన్నీ మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీలో వీళ్ళు హీరో, వీళ్ళు హీరోయిన్, వీళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవడానికి లేదు. బికాజ్ తిరువీరికి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో నరేంద్ర మన ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో పెళ్లి కొడుకు లేగేస్తున్నాం, ఆయన కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ఉంది. హీరోయిన్కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో హీరోయిన్ ఆ లేడీ కూడా అంతే ఇంపార్టెన్స్ రోల్ ఉంది. వీళ్ళు మాత్రమే కాకుండా వీళ్ళ పేరెంట్స్, పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్, పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకు కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ఉంది. వాళ్ళు కూడా అంతే బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మన హీరో వాళ్ళ మదర్ అయితే ఆమె చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అంటే ఇన్నోసెంట్ నుంచి వచ్చే కామెడీ ఇది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్తో మెల్లమెల్లగా లైట్గా ఫన్ టచ్ చేస్తూ ఒక ఇంటర్వెల్కి వచ్చినాక ఒక సీరియస్ ఫన్ టచ్ చేసి సెకండ్ హాఫ్లో ఎక్కడైతే ఎమోషన్ టచ్ అవుతుందో అక్కడ నుంచి ఒక 10 నిమిషాలు మాత్రం ఇంకా వీల్ కనెక్ట్ టు ద క్యారెక్టర్స్. మనం హీరో కంటే ఎక్కువ వీల్ కనెక్ట్ టు ద పెళ్లి కొడుకు గై, ఆయనకి ఎక్కువ కనెక్ట్ అవుతాం. నేనైతే ఆయనకి బాగా కనెక్ట్ అయినా. సో ఆ సెటప్ 20 మినిట్స్ ఉంటుంది, నాకు అది చాలా నచ్చింది. ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వడం వల్లనే క్లైమాక్స్ ఇంకా బాగా నచ్చింది. క్లైమాక్స్ కూడా చాలా జెన్యూన్గా ఎండ్ చేసారు. క్లైమాక్స్ అంటే ఇక్కడ హడావిడి లేకుండా చాలా జెన్యూన్గా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ లెంత్ జస్ట్ 1 hour 56 minutes. టైటిల్ కార్డ్స్ అవన్నీ తీసేస్తే 1 hour 50 minutes. ఈ 1 hour 50 minutes షార్ట్ టైం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా, అంటే మూవీలో ఒక్క సీన్ కూడా ఇది వేస్ట్ సీన్ రా, ఇది వేస్ట్ షాట్ అని చెప్పడానికి అసలు స్కోపే లేదు. తీసుకున్న ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరికి ఒక మీనింగ్ఫుల్ ఒక పర్పస్ ఉంది. సో అందరూ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు. సాంగ్స్ శ్రీకాకుళం డైలెక్ట్ కాబట్టి కొంచెం సాంగ్స్ కూడా శ్రీకాకుళం లాంగ్వేజ్లోనే ఉంటాయి. కొన్ని మనకు అర్థం అయితే కొన్ని అర్థం కావు, బట్ ఎంగేజింగ్ ఉంది. బీజేఎం మాత్రం సురేష్ బాబుల్ చాలా అంటే మంచి బీజేఎం ఇచ్చారు. అండ్ ఈ స్టోరీ మొత్తం శ్రీకాకుళం వీటి చుట్టూ తిరుగుతాయి కాబట్టి లొకేషన్స్ కూడా చాలా న్యాచురల్ లొకేషన్స్, ఎక్కడ ఒక సెట్ అనే మాటే లేదు. తిరువురు ఇంత మంచి యాక్టర్ అయినా కానీ ఎందుకు ఆయనకు సరిగ్గా ప్రాపర్ రోల్స్ పడట్లేదు, ఆర్ సరిగ్గా ప్రాపర్ మూవీస్ పడట్లేదు. బట్ ఈ మూవీలో మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఎక్కడ కూడా యాక్టింగ్ చేస్తున్నానికి ఒక 1% కూడా స్కోప్ దొరకదు. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన స్లాంగ్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన న్యూయాన్సెస్ కానీ, చిన్న న్యూయాన్స్ ఇస్తారు, కళ్ళతో యాక్ట్ చేయడం, హ్యాండ్ గెస్చర్తో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు తిరువు ఇస్ ద పర్ఫెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం నరేంద్ర ఆయన కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈజ్ ఆల్సో గ్రేట్ పర్ఫార్మర్ ఈ మూవీలో. ఈ ఇద్దరి వల్లనే మన మూవీలో అంత బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా కామెడీ కోసం రోహన్ కానీ, హీరోయిన్ టీనా కానీ వీళ్ళు కూడా బాగానే చేశారు. నైస్, ఐ లవ్ ఇట్ మూవీ. సో ఇది గైస్ మన రివ్యూ ఆన్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రేపు గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మూవీ మంచి.